ఎగ్ లవర్స్ కోసం సూపర్ టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్ అయితే. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. 3 దాకా బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని నాట్లు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవటం కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసేసుకొని సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని బిర్యానీ ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ దాకా గీ వేసేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఒక ఆనియన్ 3 దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 దాకా టొమాటోస్ని వేసేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోయాక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక 1 కప్పు దాకా పెరుగు వేసేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది అనమాట. పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అలా కలిపేసుకున్నాక 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఒకవేళ నార్మల్ రైస్ అయితే కనుక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. తర్వాత ఇది ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టుకొని అలా వదిలేసాక నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని అలా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర, లైట్గా సాల్ట్, లైట్గా కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద, ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సూపర్గా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసుకోండి.